హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ క్యాలెండర్ అయితే మనకు రిలీజ్ అయింది 2025కి సంబంధించి. మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి సో మనకి హైకోర్టు నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ముందుగా ఎవరైతే కాంపిటేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. సో మనకు ఈ రిక్రూట్మెంట్లో మనకు చూసినట్లయితే ముఖ్యంగా మనకు పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో నాన్ టెక్నికల్ పోస్టులు అలాగే టెక్నికల్ పోస్టుల కింద మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మనకు నాన్ టెక్నికల్ పోస్టులు వచ్చేసి మనకు 1277 పోస్టులు ఉన్నాయి. వీటిలో మనకి ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ అనేది మనకు జనవరి 8న స్టార్ట్ అవుతుంది. జనవరి 31 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సో మనకు ఎగ్జామ్ కూడా ఏప్రిల్లో ఉంటుందట నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి. అలాగే టెక్నికల్ పోస్టులకు సంబంధించి మనకు టోటల్గా చూసినట్లయితే 184 పోస్టులు ఉన్నాయి. సో వీటిలో మనకు ముఖ్యంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అలాగే టైపిస్ట్, కాపిస్ట్ సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా సేమ్ అప్లికేషన్ స్టార్ట్ అనేది, కాకపోతే ఎగ్జామ్ వచ్చేసి మనకు జూన్లో ఉంటుంది దీనికి సంబంధించి నోటిఫికేషను. సో అలాగే మరొక పార్ట్ బికి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ ముఖ్యంగా మనకు అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి ఇక్కడ మనకు కోర్టులో మనకి ఏవైతే కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపిస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఉన్నారో పోస్టులకు సంబంధించి. సో దానికి సంబంధించి టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 212 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకు దీనికి కూడా అప్లికేషన్ మనకు జనవరి 8 నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మరి ఎగ్జామ్ కూడా ఏప్రిల్లో ఉంటుంది. సో పూర్తిగా ఈ వీడియోకి సంబంధించి మరొక వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో తెలంగాణ హైకోర్టుకు సంబంధించి అయితే పోస్టులు అయితే రావడం జరిగింది. టోటల్గా మనకు 1600 పోస్టులు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ మనకు డిస్టిక్ వైజ్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు కాబట్టి మీకు నోటిఫికేషన్ వచ్చాక ఆల్రెడీ వచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో మనకు ఏ పోస్టులకు ఏ జిల్లాలో వేకెన్సీ ఉన్నాయో పూర్తిగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.